యేసుక్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి. దేవాతి దేవుని మహాకృపను బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ వాక్యాన్ని అనేక మందికి షేర్ చేయమని అడుగుచున్నానండి. దేవాతి దేవుడు ఈ దినాన్న మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే, ఎర్రితనంగా ఉన్న మిమ్మలను దేవుడు ఏర్పాటు చేసుకున్నాడా, బలమైన సాధనంగా వాడబడు అనే అంశం ద్వారా ఆయన ఈ దినాన్న మనతో మాట్లాడుచున్నారు. అయితే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 27వ వచనం ద్వారా ఆయన మనతో మాట్లాడుచున్నారు. ఏంటని ఇక్కడ చూసినట్లయితే, ఏ శరీరియు దేవుని ఎదుట అతిశయింపకుండునట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో నుండి ఎర్రి వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు. ఎన్నికైన వారిని ఎద్దము చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరింపబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకుని ఉన్నాడు. దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహోన్నతుడ, మహిమగల రాజా, సర్వోన్నతుడ, సర్వాధికారి, సర్వకృపానిధి, నీ కృపగల నామంలో లెక్కించలేని స్తుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. నాయన, జ్ఞానులను సిగ్గుపరచడానికి నాయన, మరి ఎర్రి వారిని తండ్రి నాయన ఈ లోకంలో మీరు ఏర్పాటు చేసుకున్నారని నీ లేఖనం ద్వారా మీరు సూటిగా తేటగా ఈ దినాన్న మాతో మాట్లాడబోచున్నారు. నాయన, ఆ వాక్యము మా యొక్క జీవితాలను వెలిగింపచేసేదిగా సహాయం దయచేయండి. యూట్యూబ్ ద్వారా ఈ వాక్యాన్ని అనేక మంది విని వాళ్ళ యొక్క జీవితాలు సరిచేసుకుని నీ కొరకు బలమైన సాధనంగా వాడబడేటట్టు సహాయం దయచేసి కృప అనుగ్రహింప చేయమని నజరేయునేసు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మరి దేవాతి దేవుడి దినాన్న మనతో ఏం మాట్లాడుచున్నారండి? ఈ యొక్క భూమి మీద ఎవరైతే ఎర్రివారిగా ఉంటున్నారో అలాంటి వారిని దేవును తన పరిచర్య నిమిత్తం ఏర్పాటు చేసుకున్నాడంటండి. ఎవరిని సిగ్గుపరచడానికంటే జ్ఞానులను సిగ్గుపరచడానికంట. మరి జ్ఞానులు తనకున్న జ్ఞానాన్ని బట్టి ఏం చేస్తారండి? అతిశయపడతారంట. అందుకనే దేవుని వాక్యం ద్వారా మరి జ్ఞానులను సిగ్గుపరచడానికి దేవుడు ఎన్నిక లేని వారిని, మరి ఎర్రి వారిని మరి దేవుడు ఏర్పాటు చేసుకున్నట్లుగా చూస్తూ ఉంటున్నాం. అయితే మరి జ్ఞానులు తనకున్న జ్ఞానాన్ని బట్టి ఏం చేస్తారంటండి? అతిశయపడతారంటే, గర్విస్తారంట. అంటే వాళ్ళకున్న జ్ఞానము, నేను తప్ప జ్ఞానవంతుడు లేడు, నేను మాత్రమే చెప్పగలను, నాకే తెలుసు, ఇంకెవరికీ తెలియదు అని మరి జ్ఞానులు మరి తనకున్న జ్ఞానాన్ని బట్టి నాకంటే గొప్పగా చెప్పేవారు ఎవరు ఉండరని మరి ఏం చేస్తారంటండి? అతిశయపడతారంట. అంటే గర్విస్తూ ఉంటారంట. అలాంటి గర్వంతో ఉన్న వారిని దేవుడు అణిచివేయడానికి మరి ఎర్రివారిని మరి దేవుడు ఏర్పాటు చేసుకుని ఈ దినాన్న బలమైన సాధనంగా మరి ఆయన మహిమార్థమై వాడుకుంటున్నాడండి. ఈ దినాన్న వాక్యం చెప్తున్న మరి చాలామంది మరి చదువుకోలేని వారు, జ్ఞానం లేని వారండి. కానీ దేవుడు తన జ్ఞానం ఇచ్చి వారిని నిలబెట్టుకుని బలమైన సాధనంగా వాడుకుంటున్నారు. మరి ఉదాహరణకు చూసినట్లయితే మరి చాలామందిని మనం చూస్తూ ఉంటున్నాం. మనకి దేవుడు అన్ని అవయవాలు సరిగ్గానే ఇచ్చారు కదండి. మనం కళ్ళతో చూడగలుగుతున్నాం, మాట్లాడగలుగుతున్నాం, చెవులతో వినగలుగుతున్నాం, మన చేతులు కాళ్ళు అన్నీ సరిగ్గానే ఉన్నాయి. అంటే మన శరీరంలో ప్రతి అవయవము కూడా ఎలా ఉందండి? సరిగ్గా ఉన్నది. అయినా కూడా దేవుని యొక్క సువార్తను ప్రకటించలేకపోతే ఈ దినాల్లో చాలామంది మీరు చూస్తున్నారో లేదో, మరి వారిని చాలా మనం నీచంగా చూస్తాము, అవమానకరంగా చూస్తాము, మరి జాలిగా చూస్తూ ఉంటాం. అలాంటి వారు దేవుని మహిమ కొరకు ఈ దినాన్న ఎంత బలంగా వాడబడుతున్నారో మనం చూస్తూనే ఉంటున్నాం. దేవుడు మరి అలాంటి వారిని ఏర్పాటు చేసుకున్నారండి. అలాంటి వారి కొరకు ప్రార్థన చేయవలసిన బాధ్యత, భారము మన పట్ల ఉంది. ఈ దినాన్న చేతులు లేకుండా, కాళ్ళు లేకుండా మరి ఉన్న స్థితిలో ఉన్న
వ్యక్తులు దేవుని సువార్తను ప్రకటిస్తున్నారండి, దేవుని ఆరాధిస్తున్నారు. ఎంతగా ఆరాధిస్తున్నారంటే ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి వాళ్ళు ఆరాధిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరి చేతులు కాళ్ళు సరిచేయలేక వాయిద్యాలు వాయిస్తూ ఉన్నారండి. మరి కళ్ళు కనిపించలేకపోయినా చక్కటి పాటలు పాడుతూ దేవుని మహిమపరుస్తున్నారు, వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నారు. కానీ ఈ దినాన్న నీ కళ్ళు సరిగ్గా పనిచేస్తున్నాయి, నీ నోరు సరిగ్గా పనిచేస్తుంది, నీ కాళ్ళు చేతులు సరిగ్గా ఉన్నాయి, అయినా కానీ నువ్వు దేవుని మహిమపరచడానికి ముందుకు రాలేకపోతున్నావు, వెనకంజ వేస్తున్నావు. ఈ దినాన్ని నీతోనే సూటిగా దేవుడు మాట్లాడుచున్నారు. మరి వాళ్ళు అనుకోవచ్చు, వీళ్ళు ఎందుకు పనికొస్తారు, వీళ్ళు దేనికి పనికిరారని మనం అనుకోవచ్చు. కానీ కాళ్ళు చేతులు అవయవాలు సరిగ్గా లేకపోయినా దేవుడు మహిమకే దేవుడు ఎంత చక్కగా వారిని వాడుకుంటున్నాడో ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించావా సహోదరి సహోదరుడా? మరి దేవుడు అంత మహిమగా వారిని వాడుకుంటున్నప్పుడు మరి అన్ని అవయవాలు సరిగ్గా ఉన్నాయి, నువ్వు జ్ఞానం కలిగి ఉన్నావు, దేవుని నిమిత్తం నువ్వు ఎందుకు వాడబడకపోవాలి? ఇది నాన్న ఆయన ప్రశ్నిస్తూ ఉంటున్నారు. కళ్ళు కనిపించకపోయినా చాలామంది అద్భుత రీతిగా వాక్యాన్ని అందిస్తూ ఉన్నారండి, పాటలు పాడుతూ ఉన్నారు, దేవుని మహిమపరుస్తున్నారు. చేతులు లేకపోయినా ఎంత ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఎంతగా ఆరాధిస్తున్నారంటే మరి ఎంతగానో ఆరాధిస్తున్నారు. అలాంటి అనేక వీడియోలు మనం చూస్తూ ఉంటున్నాం, అనేక మందిని చూస్తూ ఉంటున్నాం. మరి అలాంటి పరిచర్య చేస్తున్నారు. మరి లాజరస్ గారని, మరి ఆయన నర్సాపురానికి చెందిన వ్యక్తి, ఆయన కళ్ళు కనిపించవు, మరి ఆయన ఎంతగా మరి దేవుని మహిమపరుస్తూ ఎంత సువార్తను అందిస్తున్నారంటే మరి దేవుడు యొక్క కృపండి, వాళ్ళ పట్ల ఉన్న కృప. ఆయన్ని కలుసుకొని ఆయన ద్వారా మరి ఆయన ఉన్న చోటున ఆయన సన్నిధానంలో గడిపే అవకాశాన్ని దేవుడు ఒక సందర్భంలో మరి నాకు ఇచ్చి ఉన్నాడు. అలాంటి దైవ సేవకులు ఎంతోమంది మరి పరిచయం చేస్తూ ఉన్నారు. ఈ దినాన్న మరి దేవుడిని జ్ఞానాన్ని ఇచ్చాడు, చదువునిచ్చాడు, అన్నీ ఇచ్చినా కూడా నువ్వు దేవునికి ఎందుకు ఉపయోగకరంగా మరి లేకుండా ఉన్నావంటే నీవు నీ జ్ఞానాన్ని బట్టి నువ్వు గర్విస్తున్నావేమో, నీకున్న అందాన్ని బట్టి నువ్వు గర్విస్తున్నావేమో, నీకున్న ఐశ్వర్యాన్ని బట్టి నువ్వు గర్విస్తున్నావేమో. అందుకనే దేవుడు నిన్ను ఈ దినాన్న అణిచివేస్తూ ఉన్నాడు. మరి ఇన్ని అవయవాలు సరిగ్గా లేకుండా వాళ్ళు దేవుని మహిమను అంతగా మహిమపరుస్తుంటే మరి దేవుని సన్నిధానంలో నీ పాత్రను మర్చిపోయి ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయలేకపోతున్నావే, పాటలు పాడమంటే పాటలు పాడలేకపోతున్నావే, దేవుని స్తుతించమంటే స్తుతించలేకపోతున్నావే. ఇవన్నీ ఎవరు చూస్తారండి? మనుషులు కాదు, దేవుడు చూస్తాడు. మరి ఒక దినాన్న మనం లెక్క ఆయనకు అప్పగించవలసిన పరిస్థితి కలుగుతూ ఉంటుంది. అప్పుడు నీ సమాధానం ఏమై ఉంటుంది? మరి నీకు ప్రార్థన చేయడం రాకపోతే మరి దేవుడు నిన్ను కొట్టేడు తిట్టేడు కదండి. నీకు ఏదైతే వస్తుందో అదే, తండ్రి నా కుటుంబాన్ని దీవించండి, నా సంఘాన్ని దీవించండి, నా గ్రామాన్ని దీవించండి, నా బిడ్డలు దీవించండి అని ప్రార్థన చేయడం కూడా మరి రాని వారు ఎవరు ఉండరు కదండి. అలాంటి ప్రార్థన చేయి, నీకేదొస్తే అదే చెయ్యి. ప్రార్థన చేసినప్పుడు ఎవరు నిన్ను చూసి నవ్వరండి. ఒకవేళ నవ్వారంటే మరి దేవుడు వాళ్ళని ఏం చేయాలో దేవునికి తెలుసు. ఎందుకంటే దేవుని పని చేసినప్పుడు మనం అశ్రద్ధగా చేయకూడదు, దేవుని సన్నిధానంలో మనం ఎక్కలుగా నవ్వకూడదు. మనకు వచ్చి ఉండొచ్చు, కానీ రాని వారిని బట్టి మనము గర్వించి వాళ్ళని హేళన పరిచేవారు ఉండకూడదని ఈ దినాన్న ఆయన మనతో మాట్లాడుచున్నారండి. మరి దేవుని సన్నిధానంలో ఎవరైనా ప్రార్థన చేసినప్పుడు ఒకవేళ నువ్వు వాళ్ళని అవమానపరచడానికి ఎకిలిగా నవ్వుతున్నావేమో ఒకసారి ఆలోచించుకో. అలాంటి స్థితిలో ఉంటే నిన్ను సరిచేసుకోమని దేవుడు ఈ దినాన్న మనతో మాట్లాడుచున్నారు. చాలామంది మరి నాకు జ్ఞానం ఉంది, నాకు చదువు ఉంది, నాకు ఐశ్వర్యం ఉంది, నాకేంటని నేను ఏదైనా చెప్పగలను, నేను ఏదైనా వివరించగలనని ఈ దినాన్న గర్విస్తున్నారేమో. కానీ దేవుడు అలాంటి వారిని ఏర్పాటు చేసుకోలేదండి. ఎర్రివాన్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. గొప్ప గొప్ప జ్ఞానవంతులే దేవుని వాక్యం అర్థం కాక మరి వివరించలేని పరిస్థితుల్లో మరి శాస్త్రవేత్తలైనా కూడా మరి దేవుని జ్ఞానము లేకపోతే దేవుని వాక్యాన్ని ఎవ్వరూ బోధించలేరండి. అది గొప్పగా చదువుకున్న వ్యక్తి అయినా కానీ ఎవరైనా కానీ దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఏర్పాటు లేకపోతే దేవుని వాక్యాన్ని ఎవరు
చెప్పలేరు. అది దేవుడు మరి ఎర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నారని ఇది ఆయన సూటిగా మాట్లాడుచున్నారు. మరి ఇది మరి వాక్యాన్ని నేను చెప్పగలుగుతున్నానంటే అది దేవుడు నాకు ఇచ్చిన ధన్యత అనే నేను చెప్పుకుంటానండి. నా జ్ఞానము కాదు, నా తెలివి కాదు, కానీ దేవుడు తన జ్ఞానము చెప్పిన మరి దేవుడు ఏదైనా ఒక అంశము నేను తీసుకున్నప్పుడు ఆ అంశం ద్వారా దేవుడే నా నోట మాట్లాడతారండి. నేను ఏది ప్రిపేర్ అయ్యి లేకపోతే ఏదో చూసుకుని మరి ఎప్పుడు వాక్యం చెప్పలేదు, కానీ అప్పటికప్పుడు ఆ క్షణంలో ఒక అంశం తీసుకుని ప్రతి దినము కూడా నేను వాక్యాన్ని మాట్లాడతాను. అలాగే మాట్లాడే కృప దేవుడు నాకు ఇచ్చినందుకు నేను ఎంతగానో సంతోషించి ఆయన కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ఎందుకండి, ఎంతోమంది నాకంటే జ్ఞానవంతులు ఉన్నారు, ఐశ్వర్యవంతులు ఉన్నారు, ధనవంతులు ఉన్నారు, తెలివిగలవారు ఉన్నారు. అయినప్పటికీ కూడా ఎర్రిదాన్ని, ఎందుకు పనికిరాని దాన్నైనా నన్ను దేవుడు మరి దినాన్న ఏర్పాటు చేసుకుని దేవుని వాక్యం చెప్పే ధన్యత నాకు ఇచ్చి ఉన్నారండి. అది ఏ రూపంలో కానివ్వండి, ఎక్కడికి కానివ్వండి, మరి దేవుని సువార్తను నేను చెప్పగలుగుతున్నాను. అందును బట్టి నేను ఎల్లప్పుడూ కూడా దేవునికి నా నిన్ను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకునే స్థితిలో జీవిస్తున్నాను. ఈ దినాన్న మరి వాక్యం చెప్పలేని వారు చాలామంది ఉన్నారు కదండి. మరి అలాంటి నాకు మరి దేవుడు ఇంత ధన్యతనిచ్చారండి. అందుని బట్టి ఆయన రుణాన్ని నేను ఎప్పటికీ తీర్చుకోలేను. నా గొప్ప నేను చెప్పుకోవడానికో లేకపోతే దేనికోసమో ఈ సువార్త నేను చేయట్లేదు, కానీ మరి అనేక మంది ఈ వాక్యం ద్వారా దేవుని కొరకు ఒక్కరైనా రక్షింపబడితే ఆ రక్షణ ఫలము పరలోకమందు నా కొరకు దాచబడి ఉంటుందనే ఒక ఆశ. మరి మోషే ఐగుప్తి ఈ ధన సంపద కలిగిన వ్యక్తి, అంటే ఫరో రాజు యొక్క కుమారుడుగా పెరిగినప్పటికీ కూడా ఆమె యొక్క కుమారుని పెంచుకోవడానికి ఇష్టపడలేదండి. అందు నిమిత్తము అతను ఏం చేశాడా, అవమానాలైన నిందలైన ఏదైనా భరించాలని అవే గొప్ప భాగ్యమని ఎంచుకున్నాడండి మోషే. ఎందుకో తెలుసండి, మరి తనకు కలగబోయే బహుమానం కొరకు ఆ నిత్య రాజ్యాన్ని సంపాదించుకోవాలని. అలానే ఈ దినాన్ని కూడా మనము మరి లోకంలో మనము దేనిని ఆశించకూడదు, కానీ ఆ పరలోకమందు మనకి స్థలం కావాలండి. దాని కొరకు నీవు అవమానాలు పడుతున్నావా, నిందలు పడుతున్నావా, నువ్వు చెయ్యని తప్పు నీ మీద వేసేవారుగా ఉన్నారా, నిన్ను హేళన చేస్తున్నారా, నిన్ను చూసి నవ్వుతున్నారా, ఏం చేసినా కూడా నువ్వు లెక్క చేయకుండా దేవుని పరిచర్య చేస్తే, దేవుని పరిచర్యలో నువ్వు ముందుకు కొనసాగు. నిన్ను ఆపేవారు ఎవరుండ్రండి, దేవుడు ఆపితే తప్ప నిన్నెవ్వరూ ఆపలేరు. నీ యొక్క కృప దేవుని పట్ల ఎంతుందో ఆ యొక్క కృప నెరవేరేంత వరకు ఆయన నిత్యము కూడా నిన్ను బహుబలంగా వాడుకుంటాడండి. ఎర్రివారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నిక లేని వారిని, తృణీకరింపబడిన వారిని, అవమానింపబడిన వారిని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. ఈ లోకము అందరూ కూడా వాళ్ళెంతలో అవమానంగా చూస్తుంది కదండి. ఎర్రివాడిని ఎలా చూస్తుందండి లోకము, వీడికేమొచ్చు, వీడికేమీ రాదని హేళన చేస్తారు. మరి ఎన్నికలేని వారు వీడి దగ్గర ఇంకేమీ లేదు, వీడి దగ్గర ఏముంది అని హేళనగా చూస్తారు. తృణీకరింపబడిన వారు మరి హేళనగా చూస్తారు. ఇలాగ ఈ లోకము హేళనగా చూస్తుంది, కానీ దేవుడు వారందరినీ కూడా గొప్ప సాధనంగా వాడుకుంటున్నాడండి. ఎంత మహిమ, ఎంత ఘనత, ఎంత ఆధిక్యత వాళ్ళకి ఇచ్చి ఉన్నాడో దేవుడు ఒకసారి ఆలోచించండి. జ్ఞానవంతులైన వారు, ఐశ్వర్యవంతులు అనుకున్న వారు, మరి తెలివి గలవారు అనుకున్న వారిని దేవుడు అణిచివేసి అవమానాలకు అప్పగిస్తున్నాడండి. మరి అలాంటి స్థితిలో ఈ దినాన్న మనం ఎలా ఉన్నాం, వెర్రివారిగా ఉండి దేవుని ఏర్పాటు చేసుకున్న వారిలో మనము ఒక్కరిగా ఉన్నామా, లేకపోతే జ్ఞానులుగా ఉండి గర్వించేవారుగా ఉన్నామా అనేది ఈ దినాన్న ఆయన మన పరిశీలన చేసుకోమని ఈ దినాన్న సెలవిస్తున్నారండి. ఇక్కడ అందుకే కదా మరి ఎవరు కూడా తనకున్న దాన్ని బట్టి, తనకున్న జ్ఞానాన్ని బట్టి అతిశయించకూడదు అంటండి. అందుకనే వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి ఎక్కడ అతిశయిస్తారని దేవుడు ఎర్రివారిని దేవుడు ఏం చేశాడంటండి, ఏర్పాటు చేసుకున్నాడంట. ఎర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడు. ఎందు నిమిత్తం ఎర్రివారిని ఏర్పాటు చేసుకున్నాడు తెలుసా అండి, జ్ఞానులను సిగ్గుపరచడం కోసం. వీడికేమీ రాదు, ఏమీ తెలియదు అనుకున్న వారిని మరి గొప్పగా వారు వాడబడుతున్నప్పుడు మరి ఆ జ్ఞానులు ఏం చేస్తారండి, సిగ్గుపడతారు కదా. మరి అదే
దేవుడు ఇది నన్ను తెలియజేస్తూ ఉన్నారు. మనకేమీ లేదు, మనకేమీ రాదని చింతపడకండి. మీ చింత యావత్తు ఆయన మీద వేసినప్పుడు ఎర్రివారిగా ఉన్నా, ఎన్నిక లేని వారిగా ఉన్నా, తృణీకరింపబడిన వారిగా ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా కూడా దేవుడు నిన్ను గొప్పగా నిలబెడతాడు. నీవు దేవుణ్ణి ఆనుకుని దేవుని ఆశ్రయించినట్లయితే ఈ దినాన్న దేవుడు నిన్ను బహుబలంగా వాడుకుంటాడండి, నిన్ను ఏర్పాటు చేసుకుంటాడు. కాబట్టి కాళ్ళు లేకపోయినా, మరి చేతులు లేకపోయినా, కళ్ళు లేకపోయినా, మరి చాలామంది బహుబలంగా వాడుకుంటున్నారంటే అది దేవుడిచ్చిన ఆధిక్యత. మరి మన అన్ని అవయవాలు ఉండి కూడా దేవుని మహిమపరచలేకపోతున్నాం, స్తుతించలేకపోతున్నాం. మనం దేవుని సన్నిధానానికి వెళ్తున్నాం, వస్తున్నాం అన్నట్టుగానే ఉన్నాం. కానీ మన శరీరమును, మన ఆత్మను ఆయనకు సమర్పించుకోలేకపోతున్నామండి. దేవుని సన్నిధానంలో కూడా చాలామంది అశ్రద్ధగా ఉంటున్నారు. దేవుని సన్నిధానంలో చాలా నిర్లక్ష్యంగా ఉంటున్నారు. ఏదో వెళ్తున్నారు, లేకపోతే బయట కూర్చుంటూ, లేకపోతే అటు ఇటు తిరుగుతూ, ఫోన్లు మాట్లాడుకుంటూ, ఫోన్లు నొక్కుంటూ, ఇలాంటివే దేవుని సన్నిధానంలో జరుగుతున్నాయి. నువ్వు నిజాయితీగా దేవుని సన్నిధానంలో ఒక్కరోజైనా దేవుడు నీతో ఏం మాట్లాడుతున్నాడని శ్రద్ధ కలిగి ఉన్నావా అని దినాన్ని ఆయన ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. మరి నువ్వు శ్రద్ధ కలిగి దేవుని వాక్యం విని వాక్యానుసారంగా నువ్వు జీవించినట్లయితే నువ్వు ధన్యుడిగా మార్చబడతావు, ధన్యురాలుగా మార్చబడతావు. దేవుడు నీ ఫలాన్ని గొప్ప చేయబోతున్నాడు. ఒకవేళ దేవుని సన్నిధానంలోనే ఉంటూ అశ్రద్ధగా, అనాలోచ్యమైన పరిస్థితుల్లో, లేకపోతే ఆడుకుంటూ, లేకపోతే ఫోన్లు నొక్కుంటూ, ఇష్టానుసారంగా ఎటకారాలు ఆడుకుంటూ, దేవుని సన్నిధానం నవ్వుకుంటూ, వెనక్కి తిరుగుతూ, ముందుకు తిరుగుతూ, అల్లరి చేస్తూ దేవుని సన్నిధానంలో ఉన్నట్లయితే నువ్వు దేవుని సన్నిధానానికి వచ్చినా, ఇంటికి వచ్చినా ఒకటే, నీకు ఎటువంటి ప్రయోజనం ఉండదని ఇది నన్ను ఆయన సూటిగా తేటగా మాట్లాడుచుంది. కాబట్టి మన యొక్క జీవితంలో ఎర్రివారిగా ఉన్న మనల్ని దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు. కాబట్టి ఆయన నిమిత్తము మనం గొప్ప సాధనంగా వాడబడి ఇంకా బహుబలంగా దేవుని వాక్యాన్ని మరి అనేక చోట్ల ప్రకటించడానికి, చెప్పడానికి దేవుడు ఆయన యొక్క పరిశుద్ధాత్మ మనందరి మీద మరి ఉదయింపచేయునుగాక. ఆమేన్. అందరికీ వందనాలండి. ప్రార్థన. మహోన్నతుడా, మహిమగల రాజా, సర్వోన్నతుడా, సర్వాధికారి, నీకు వందనాలు. ఈ దినాన్ననైనా మీరు మాట్లాడే ప్రభు నీకు వందనాలు. ఎర్రివారిని, ఎన్నిక లేని వారిని, తృణీకరింపబడిన వారిని తండ్రి, ఎందుకు పనికిరాని వారిని తండ్రి నాయన ప్రభు నువ్వు ఏర్పాటు చేసుకున్నావు తండ్రి. ఎందుకు ఏర్పాటు చేసుకున్నావు అంటే నాయన, ఈ లోకంలో మేము జ్ఞానవంతులమని నాయన ప్రభ అతిశయంతోనూ గర్వంతోనూ విర్రవీగుతున్న వారిని అణిచివేసి నాయన ప్రభ, మరి ఎర్రివారన్న వారిని ఎదుట గొప్పగా నిలబెట్టి నాయన ప్రభ వాళ్ళు సిగ్గుపరచడానికి నాయన ప్రభ నువ్వు నాయన ఈ దినాన్ని అనేక మందిని నాయన బహుబలంగా వాడుకుంటున్నావయ్యా. అలాంటి స్థితిలో నాయన ప్రభు ఎందరైతే నాయన వాడబడుచున్నారో వారందరూ కూడా ఇంకా బహుబలమైన సాధనంగా నీ కొరకు నాయన జీవించగలగడానికి కృప చూపించండి. ఒకవేళ తండ్రి నీ కొరకు నాయన ప్రభు నాయన ప్రాణము పోయే స్థితి వచ్చినప్పటికీ కూడా నాయన ప్రాణం ఇవ్వడానికి సిద్ధపడే పరిచర్య భారాన్ని కలిగి ఉండడానికి కృప దయచేసి నాయన నీ సన్నిధి కాంతి ప్రకాశింపచేయమని, ఇక చిన్న ప్రార్థనని సన్నిధానం చేర్చుకోమని నజరేయునేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.